హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే వీడియోలో బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్, బ్యాక్ బోట్ నెక్ అండి. ఈజీగా సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 80 పాయింట్ల లైనింగ్, కాటన్ లైనింగ్ అంటే తీసుకున్నానండి. నా వైపు అయితే ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి. నేను ఇక్కడ కింద లైన్ కొట్టుకుంటున్నాను కదా, ఏమన్నా క్లాత్ ఎగుడు తగుడు ఉంటే తీసేయడానికని కొట్టానండి. దీని నుంచి మనం మార్కింగ్ అయితే పెట్టుకుందాము. బ్లౌజు హైట్ మార్కింగ్ పెట్టుకుందామండి. హైట్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఆది బ్లౌజ్ కూడా బోట్ నెక్ మోడలేనండి. ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసిందే ఈ కస్టమర్కి. ఇదే బ్లౌజ్ మళ్ళీ మనకి ఇచ్చారు. దీనికి కూడా మనం డిజైనర్ నెక్, ఇప్పుడు కటింగ్ చేసేదానికి డిజైనర్ నెక్ పెడుతున్నాము. హ్యాండ్స్ కూడా ట్రెండింగ్లో ఉన్న పఫ్ హ్యాండ్స్ అండి. అయితే నేను ఇందులో హ్యాండ్స్ డిజైన్ అయితే పోస్ట్ చేయట్లేదు, సపరేట్గా హ్యాండ్స్ డిజైన్ పోస్ట్ చేశాను, వీడియో ఉంది. నేనైతే ఈ ఛానల్ పేరు కింద అయితే హ్యాండ్స్ డిజైన్ లింక్ అయితే ఇస్తానండి. మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఎందుకంటే డిజైనర్ హ్యాండ్స్ కదా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని దీంట్లో పెట్టకుండా ఇప్పుడు నేను మీకు కటింగ్ వీడియో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండే చూపిస్తాను. మిగతా హ్యాండ్స్ డిజైన్ సపరేట్గా చేశాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. నేను ఈ ఛానల్ నేమ్ కింద అయితే నేను హ్యాండ్స్ డిజైన్ లింక్ అయితే ఇస్తాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత హైట్ మార్కింగ్ పెట్టుకున్నాను. కొంచెం కుటుంబంతా ఎక్స్ట్రా జరుపుకొని హైట్ మార్కింగ్ పెట్టానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు, 27 ఇంచుల బ్లౌజు. నడుము ఎంతైతే ఉందో అంత మార్కింగ్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ డాట్ కోసం, మెయిన్ మెజర్ నడుము మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ పట్టి చూపించాను కదా, అందుకే మీకు ఇప్పుడు టేప్ మెజర్ తోటి 27 నడుము కొలత అని చూపించానండి. దీంట్లో మనకు బోట్ నెక్ మోడల్ కదా, మనం షోల్డర్ కొలత తీసుకోవాలి కదండి. దీంట్లో నేనైతే ఇప్పుడు షోల్డర్ కొలత తీసాను. షోల్డర్ అయితే 7.5 తీసుకున్నానండి. దాంట్లో షోల్డర్ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో అంతే షోల్డర్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ పెట్టుకొని మిగతా అది నెక్ విడతకని వదిలేసానండి. మనకు బోట్ నెక్ మోడల్లో మనకు షోల్డర్ కరెక్ట్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో మనం బాడీ మెజరు, దాంట్లో సగం మనం కొలత కోసమని పెట్టుకోవాలి. షోల్డర్ సగం మార్కింగ్ పెట్టుకోవాలి. దాంట్లో మన బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ పెట్టుకొని మిగతాది నెక్కు తీసేసుకోవాలండి. అప్పుడు మనకి ఎక్కడ బ్లౌజ్ పట్టేసినట్టు రాకుండా ఫ్రీగా కూడా బ్లౌజ్ ఉండిపోతుంది. మనకి ఎక్కడ గుంజినట్టు పీకినట్టు కాదండి, బ్లౌజు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చంకదింపు కూడా పైన ఎంత పెట్టుకున్నాం షోల్డరు అంతే చంకదింపు కూడా పెడుతున్నానండి. 7.5 ఇంచులు చంకదింపు తీసాను. షోల్డర్ 7.5 పెట్టుకున్నాం కదా, చంకదింపు కూడా 7.5 పెట్టుకోవాలండి. ఈ బోట్ నెక్ కొలతలకైతే ఆ విధంగా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం బ్యాక్ పాట్ నెక్ పెట్టుకొని ఓపెన్ పెట్టుకున్న ఉక్కుకి బటన్కి అందుతుంది. డోరీ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఆప్షన్. ఖచ్చితంగా బటన్ పెట్టుకోవాలి, ఉక్కు పెట్టుకోవాలనుకుంటే ఈ కొలతలు అయితే తీసుకోవాలండి. మనము చంకను కొలత డబ్బా మార్కింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత డబ్బా షేప్లో 1.5 ఇంచులకు రౌండ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మూలల ఈ డబ్బా షేప్లో ఈ మూల నుండి మార్కింగ్ పెట్టుకొని అక్కడ 1.5 ఇంచులు మార్క్ పెట్టుకుని దాని రౌండ్ షేప్ ఈ విధంగా తీసుకోవాలి. రౌండ్ షేపు కొద్దిగంతా రౌండ్ అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల చంక దగ్గర ఏ విధమైన ముడతలు కూడా రావు. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ పట్టి చూపిస్తున్నాను చూడండి. చంక రౌండ్ సరిపోయిందా లేదా అనేసి చూడండి. ఇక్కడ సరిపోతుంది, ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది, దీన్ని మనం తగ్గించుకుంటూ సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ చేసుకోవడం వల్ల కూడా ఏ విధమైన ముడతలు రావండి. మీరు ఒకసారి మెథడ్ను ఫాలో కండి. సింపుల్ అండ్ ఈజీ టిప్స్తో మీరైతే ఈజీగా బ్లౌజు ఏ మోడల్ బ్లౌజ్ అయినా కుట్టేసుకోవచ్చండి. అంత ఈజీగా అంత సింపుల్గా మన మెథడ్స్ అయితే ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా ఫాలో కండి. మీరు ఈ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు మళ్ళీ ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను ఇప్పుడు ఈ చంక నుండి నడుం వరకు మార్కింగ్ అయితే పెట్టాం కదా, లూజు సైడ్ లూజు. ఇప్పుడు నెక్ పెట్టుకుందామండి. మనము నెక్ కూడా బ్యాక్ పార్ట్లో మిడిల్లో పట్టుకొని కింద పైన ఖర్చుతో కలిపి పట్టుకుంటున్నాను.
పట్టుకొని మార్కింగ్ పెట్టాను చూడండి. మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ టేప్ పట్టుకొని పైన మనం ఎంత తీసుకున్నాము 4 ఇంచులు అయితే వచ్చింది, కింద కూడా అంతే పెట్టుకొని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి పైనుండి కింది వరకు లైన్ డ్రా చేసుకొని డబ్బా షేప్ అనేది కలుపుకుందామండి. డబ్బా షేప్ కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం నెక్ మార్కింగ్ అయితే పెట్టుకుందామండి. నెక్ అనేది నేను 3.5 ఇంచులకైతే పైన మార్క్ చేశాను. 3.5కి రౌండ్ షేప్ తీస్తున్నానండి. తీసిన తర్వాత కింద మనం ఈ బోట్ నెక్ మోడల్లో మనకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ బోట్ నెక్ మోడల్ డిజైన్స్కి ఇంతవరకు ఏ డిజైన్ పెట్టాలన్నా కొలతలు అయితే ఇంతే తీసుకోవాలండి. ఈ నెక్ షేప్ అనేది మాత్రం ఇప్పుడు మనకు నచ్చిన షేప్ అనేది ఇందులో డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ కొంచెం డిజైనర్గా ఉండాలని పార్ట్ షేప్లో కాకుండా నేను దీనికి పైన ఓపెన్ పెట్టట్లేదండి. మనకి ఇక్కడ బటన్ పెట్టుకునే చోట ఓపెన్ చెయ్యను నేను. ఈ విధంగానే క్లోజ్ ఉంటుంది. నేను నెక్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మనము ఈ మిడిల్ పార్ట్ అనేది ఉల్టాయించుకోవాలి. ఉల్టాయించుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పైన గల్లబట్ట వేసుకుంటే వచ్చేస్తుందండి నెక్. చూడండి, నేను ఈ విధంగా డిజైన్ మార్కింగ్ అయితే చేశాను. కొంచెం కర్వ్ పైన కర్వ్ ఇచ్చాను, కింద కూడా కర్వ్ లాగిచ్చానండి, షేపు లుక్ రావడానికని. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకసారి మీకు కొత్త వారికి తెలియాలని నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టానో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్ అండి. దీనికి మనం ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఇస్తున్నాము, బ్యాక్ బోట్ నెక్ మోడల్ ఇచ్చి ఈ డిజైన్ చేసుకున్నాము. మనకు ఫ్రంట్ నుంచి చూడడానికి నార్మల్ బ్లౌజ్ లాగా కనపడుతుంది, బ్యాక్ ఏమో డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. హ్యాండ్స్ కూడా డిజైనర్ హ్యాండ్స్ అయితే ఉన్నవి, మీకు ఇంతకుముందు చెప్పాను కదా. ఈ వీడియో నేమ్ కింద టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే మీకు హ్యాండ్స్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఈజీగా డిజైన్ చూసుకొని హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ చూసుకొని ఈ మోడల్ నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ డిజైన్ అయితే నెక్ డిజైన్ ఈ విధంగా చేశాను. నెక్ డిజైన్ బాగా వచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకుందాము. ఇప్పటి వరకు నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నవి కదా, ఇప్పుడు నా వైపుకు ఆ ఓపెన్స్ అనేవి తిప్పుకుంటున్నానండి. తిప్పుకొని ఈ బ్యాక్ పార్ట్ను క్రాస్గా పరుచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి కటింగ్ చేసేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, క్రాస్గా పరుచుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా క్రాస్గా పరుచుకొని మనకు కింద 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేస్తాం కదా ఈ బ్యాక్ పార్ట్కి, ఆ విధంగానే దీనికి కూడా 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఎంతవరకు బ్యాక్ పార్ట్ వచ్చిందో అంతవరకు అయితే ఈ దీని షేప్లో మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మారుతాయంటే ఇదే కొలతల్లో మనకు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, క్రాస్ కటింగ్ నెక్ డీప్ నెక్ వస్తుందండి. అయితే ఇక్కడ మనకు నెక్ షేప్ ఒకటి, చంక సైడ్ లోతులు ఇవి మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా మనకి ఎక్కడ షోల్డర్స్ జారవు, గల్లాలు లూజ్ కావండి, పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ పెట్టి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్గా మార్కింగ్ అయితే పెట్టాను. కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టాను. నెక్ దగ్గర నేను ఇప్పుడు మార్కింగ్ ఏం పెట్టలేదండి, ఎందుకంటే నెక్ మనకి ఫ్రంట్ నెక్ వేరే ఉంటుంది, ఇప్పుడు ఆ బోట్ నెక్ వేరే కదా. ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకొని స్కేల్తో మార్కింగ్ చేసుకొని మనకు నెక్ షేప్ అనేది తీసుకుందాము. మనకు ఫ్రంట్ రౌండ్ నెక్, డీప్ నెక్ కదా, మార్కింగ్ అయితే తీసుకుందామండి. ఈ విధంగా నేను ఇప్పుడు నార్మల్గా అందాదతోనే నేను ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టాను, డబ్బా షేప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం దీనికి ఆది బ్లౌజ్కి కూడా ఫ్రంట్ డీప్ నెక్ ఉంది కదా, ఇదే నెక్ను పట్టి కొలుస్తున్నానండి. చూడండి, ఇది డిజైనర్ నెక్ ఉంది, నేను ఇప్పుడు రౌండ్ షేప్లోనైతే నెక్ తీస్తున్నాను. ఈ విధంగా పట్టుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్ నుండి షోల్డర్ వరకు ఈ విధంగా కలపాలి. మనము నార్మల్ బ్లౌజులకైతే నెక్కి 2 ఇంచెస్ ఇచ్చి దాంట్లో 2 ఇంచెస్ డబ్బా షేప్ తీసి రౌండ్ షేప్ తీస్తాం కదా, కానీ దీనికి ఇప్పుడు 4 ఇంచుల నెక్ వచ్చింది. మనం అక్కడ మూల దగ్గర మాత్రం రౌండ్ షేప్ తీయొద్దండి. ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగానే తీయాలి. అది చూడడానికి మనకు వీ షేప్లో నెక్ కనపడుతుంది, ఫ్రంట్ నెక్ వీ షేప్లో కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ బ్లౌజులకి ఈ నెక్ మెథడే కరెక్ట్ అండి, చాలా బాగుంటుంది, ఈజీగా పెట్టుకోవచ్చు. మనకు బ్యాక్ బోట్ నెక్ డిజైన్లో ఉంటుంది, ఫ్రంట్ నార్మల్ లాగా
ఫ్రంట్ పార్ట్ కనపడుతుంది, క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు. ఫిట్టింగ్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ వీడియోని చూసి బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోండి మన ఛానల్లో. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నవి, ఫాలో కండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ అయిపోయింది కదా, నెక్ మార్కింగ్ అయిపోయినాక ఉక్కుపట్టి కాజపట్టి మార్కింగ్ పెట్టాను. ఈ ఉక్కుపట్టి కాజపట్టి మార్కింగ్ నుండి ఈ మెయిన్ డాట్ మార్కింగ్ నుండి ఈ నడుము వరకు ఈ విధంగా తీయాలండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చంక సైడ్ కూడా ఈ విధంగా మీకు పట్టి చూపిస్తాను చూడండి. పైన కుట్టు మందం వదిలేసాను, కింద కుట్టు మందం వదిలేసి కరెక్ట్గా మార్కింగ్ అయితే వచ్చిందండి. మనము ఈ మెయిన్ డాట్ పట్టుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో ఉన్న మెయిన్ డాట్ పట్టుకొని ఎక్కువగా సాగదీయకుండా నార్మల్గా పట్టుకొని కొలత అనేది పెట్టుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ నుంచి ఫ్రంట్ పార్ట్లో వచ్చే డాట్ వరకు మార్కింగ్ నుండి నడుము వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే రావాలి ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు మనకి మార్కింగ్ ఏ విధంగా అంటే యూ షేప్లో అనేది కనబడుతుంది. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా స్టిచ్ అయితే జరుగుతుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చంక దగ్గర లోతు తీసాను కదా, మనం ఈ బోట్ నెక్ బ్లౌజులకి ఇక్కడ ముందు సైడ్ కని నెక్ మార్కింగ్ లోతులు అయితే తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు సైజుని బట్టి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 27 ఇంచుల బ్లౌజ్ కదా, నేను మామూలుగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అయితే మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు నేను చంక లోతు పెట్టిన దాని నుంచే కటింగ్ కూడా చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ నెక్ విడుతులో కటింగ్ మార్కింగ్ పెట్టేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్లో చంక లోతులు కూడా మార్కింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా తీసేసుకున్నామండి. ఇంతేనండి, ఈజీగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మనం దీని తర్వాత షేప్ బెల్టులు చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ డిజైన్ కటింగ్ అయితే మాత్రం ఈ వీడియో నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను, టచ్ చేయండి. టచ్ చేస్తే హ్యాండ్స్ డిజైన్ ఓపెన్ అవుతుంది. మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిందో లేదో మీ అభిప్రాయం చెప్పండి. మీరు పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా చెప్పినా మేము మీ కామెంట్ని తీసుకుంటాము. మీకు నచ్చినట్లు చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ నేను షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మార్కింగ్ రావాలి. ఈ బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ ఈ చివరన తీసుకోవాలి. దానికంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను. ఈ మార్కింగ్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. పైన కర్వ్ కాడ నుంచి పైనుండి వచ్చి మిడిల్లో డౌన్ అవుతుంది, చివరలో మళ్ళీ ఈ విధంగా వస్తుందండి షేప్ బెల్ట్. ఈ విధంగా తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది షేప్ బెల్ట్లో. ఇక్కడ ఫ్రెండ్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే తీసాను. నార్మల్గా టేప్ మెజర్తో బ్లౌజులు కటింగ్ చేసినప్పుడు అది వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్కు ఉన్నంత అయితే తీసాను. నేనైతే 4 షేప్ బెల్టులు కూడా కటింగ్ చేశానండి. చేసిన తర్వాత కింది వైపున పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చిందండి. ఈ బ్లౌజ్కి చీరంతా అట్లే వచ్చింది. ఇప్పుడు నేను బార్డర్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఈ బార్డరు 2 సైడ్ బార్డర్లు ఈ డిజైన్లో ఉన్నవి నేను సపరేట్గా పీసులు పక్కకు పెట్టాను. హ్యాండ్స్కి డిజైన్ కావాలి. హ్యాండ్స్ డిజైన్లో మనకు క్లాత్ ఎక్కువ పడుతుందని నేను 2 బార్డర్లు క్లాతులు జాయింట్లు పడకుండా ఉండడానికని కటింగ్ చేసి పక్కన పెట్టాను. దీనిపైన ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. పరుచుకొని ఇది పన్నా చీర బ్లౌజు ఫ్యాన్సీ బ్లౌజ్ కనుక పెద్దగానే వచ్చిందండి. దీంట్లో నేను ఈ బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్టులు తీస్తున్నానండి. బార్డర్కు హ్యాండ్స్కు బార్డర్ కోసమని నేను కట్ చేశాను కదా, కింది సైడ్ పెద్ద బార్డర్ ఉంది కదా, దాంట్లో నుండి కూడా కటింగ్ చేసుకుందాము. 2 హ్యాండ్స్కి 2 బార్డరు జాయింట్లు పడకుండా వేసుకుందాము అని నేను 2 పీసులు పక్కకు పెట్టుకున్నాను. ఇది పెద్ద పన్నా కదండి, బ్లౌజ్ కటింగ్ చేయంగా కూడా కొంచెం పీస్ అయితే మిగులుతుంది. అయితే నేను ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేయడానికి పఫ్ కోసమని సారీ క్లాత్ స్టిచ్చింగ్ వీడియో చేసుకుందాం. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ మీరు వీడియో చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మా ఈ చిన్ని ఛానల్ను సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి డిజైనర్ బ్లౌజులు అయితే నార్మల్గా బయట షాపులలో నేర్చుకుంటే, టైలరింగ్ నేర్చుకుంటే వేలల్లో పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుందండి. మన దగ్గర మీరు ఈజీగా ఇంటి దగ్గర కూర్చొని వీడియో చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్.